శ్రీరామ్, నేను మీ దిలీప్, త్రిబుల్ డి యూట్యూబ్ ఛానల్. ఇతను ఇలా కక్ష కట్టాడేంటి అని తమ్నేల్ ఎందుకు పెట్టానంటే, అతను ఒక గుండెసూది అనే యూట్యూబ్ ఛానల్ అతనికి ఇంకా 2 ఛానళ్ళు ఉన్నాయి. అతని విశ్లేషణ కూడా నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది. కానీ బీజేపీ విషయానికి వచ్చేసరికి ఆయన ఎందుకు ఫుల్ యాంటీగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు జిఎస్టీ మీద కూడా చాలా యాంటీగా మాట్లాడుతున్నాడు. అంటే జిఎస్టీ అనేది తగ్గుదల అనేది పెద్దగా లాభం లేదు, మోడీ ప్రభుత్వం పెద్దగా చేసింది ఏం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, నా వీడియో చూస్తాడో లేదో తెలీదు, మీకైనా సరే నేనేం చెప్పదలుచుకున్నానంటే, జిఎస్టీ తగ్గడం వల్ల మనకి ఎంత లాభం, జిఎస్టీ తగ్గడం అనేది మనకి బెనిఫిట్టా కాదా, అసలు ఏముంది దాంట్లో అనేది చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మా డీమార్ట్ బిల్లు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇది మా డీమార్ట్ బిల్లు. దీనివల్ల ఈ జిఎస్టీ తగ్గడం వల్ల ఈ డీమార్ట్ బిల్లులో మాకు ఎంత మిగిలిందనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాల్కులేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బిల్లు ఎంతైంది ఓవరాల్గా? 4,781 రూపాయల బిల్లు, అంటే దగ్గర 5,000. ఆ బిల్లులో నుంచి ఈ జిఎస్టీ తగ్గడం వల్ల, జిఎస్టీ అనేది తగ్గడం కారణంగా దాదాపు 1,399 రూపాయలు తగ్గింది ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల. సో కాబట్టి మాకు దగ్గర 5,000 రేంజ్ బిల్ అవ్వాల్సింది ఆ జిఎస్టీ తగ్గడం వల్ల 3,382 రూపాయలు, అంటే దాదాపు మిగిలింది 1,000 రూపాయలు, 2,000 దగ్గర మిగిలింది. సో ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో ఒక చిన్న ఇదిగే మాకు ఒక చిన్న డీమార్ట్కి వెళ్ళిన దానికి మనకి ఇంత మిగిలితే, మన దేశం మొత్తానికి ఎంత మిగిలాలి ఈ జిఎస్టీ తగ్గడం వల్ల? మన దేశ ప్రజలకి ఒక వేలల్లో చేసే మాకే ఇట్లుంటే, లక్షల్లో కోట్లలో చేసే వాళ్ళకి ఎంత తగ్గాలి, ఎంత బెనిఫిట్ రావాలి? ఆయన ఎందుకు ఇలాంటి చేస్తాడో అర్థం కాదు. ఎందుకు ఇలాగా ప్రతిసారి బీజేపీ మీద పడి ఏడవకపోతే కొంచెం ఆలోచించాలి కదా. ఎందుకు పడి ఏడుస్తారు బీజేపీ మీద? ఆయననే కాదు, చాలామంది పడి ఏడుస్తుంటారు. సో ఒకసారి ఆలోచించండి. మీరు కూడా మీ జిఎస్టీకి సంబంధించి పర్సనల్ ఎక్స్పీరియన్స్ను కూడా కింద కామెంట్ చేయండి. మీకు తగ్గిందో లేదో తెలుసుకోవాలనుకుంటాను. జై హింద్.